వరదల్లో అదృశ్యమైన సుహాసిని రెడ్డి ఆచూకీ కోసం కుటుంబం వేడుకోలు. ఎల్బీ నగర్ హైదరాబాద్ కు చెందిన సుహాసిని రెడ్డి 4 రోజుల క్రితం తన స్నేహితురాలితో కలిసి నేపాల్ యాత్రకు వెళ్లారు. కైలాష్ ట్రావెల్స్ ద్వారా కాఠ్మాండు వెళ్లిన ఆమె 14 రోజుల ట్రిప్ లో భాగంగా పర్యటిస్తున్నారు. అయితే నేపాల్లో వరదల అనంతరం సుహాసిని రెడ్డి ఆచూకీ తెలియకుండా పోయింది. మిస్ అవ్వడానికి ముందు ఇతర యాత్రికులతో కలిసి పూజలు నిర్వహించిన వీడియోలను కుటుంబ సభ్యులకు పంపించారు. ఆ తర్వాత నుంచి ఆమె నుంచి ఎలాంటి సమాచారం లేకపోవడంతో కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలకు గురవుతున్నారు. కైలాష్ ట్రావెల్స్ ద్వారా నేపాల్ వెళ్లిన యాత్రికుల్లో ఒకరి ఆచూకీ కూడా ఇప్పటి వరకు లభించలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. సుహాసిని రెడ్డికి భర్త, 2 పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ప్రస్తుతం ఆస్ట్రేలియాలో ఉన్నారు. తమ కుమార్తె ఆచూకీ తెలియక కుటుంబం కన్నీరు మున్నీరు అవుతోంది. వరదల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని అధికారులు వెంటనే స్పందించాలి. మా కుమార్తె సుహాసిని రెడ్డి ఆచూకీని గుర్తించి సురక్షితంగా కుటుంబ సభ్యుల వద్దకు చేర్చాలని వేడుకుంటున్నామని కుటుంబ సభ్యులు అధికారులను కోరుతున్నారు. నా పేరు మహేందర్ రెడ్డి కందిమల్ల. ఎల్బీనగర్. మా అమ్మాయి సండే నాడు ఉదయం పోయింది కాఠ్మండు మానస సరోవర్ యాత్ర కోసమని పోయింది. ఇక్కడ నుంచి ఢిల్లీ టు కాఠ్మండు పోయింది. కాఠ్మండు పోయిన తర్వాత సండే నాడు మాట్లాడింది, మండే నాడు మాట్లాడింది, మండే నాడు వాళ్ళ ఫ్రెండ్ ఇంకొక ఆమె ఆస్ట్రేలియా నుంచి వచ్చి ఆడ జాయిన్ అయింది. ఇద్దరు ఒకటే హోటల్ ఉన్నారు. ట్యూస్డే నాడు ఈవినింగ్ 7:30కి మాట్లాడింది. తర్వాత ఇంకా నిన్న ఉదయం ఫోన్ చేస్తానది, ఇక నిన్న ఉదయం ఫోన్ చేయలేదు. ఇంత తొందరలో మాకేమైనా హెల్ప్ చేస్తే ట్రేస్ చేయగలిగితే రిస్క్ ఆపరేషన్లో ట్రేస్ చేయగలుగుతారని ఆశిస్తున్నాం.